వేదికకి ఆహ్వానిస్తున్నాం. మరి అరవింద్ అన్న గారు మన దగ్గరికి వచ్చిండ్రు. అందరి మొహాలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. కొంచెం క్షమించాలి, కొంత ఆలస్యమైంది. ఎవరి మొహంలో కొంత సంతోషం కనబడుతుంది, కొంత బాధ కనబడుతుంది. బాధపడకండి, మనం నైతికంగా గెలిచినాం. నా కోసం నేను ఒంటరిగా నిలబడ్డప్పుడు నాకు తోడుగా ఉండి నాకు ధైర్యం ఇచ్చి నాతో పాటు యుద్ధం చేస్తాం మీతో పాటు అని అడుగులో అడిగే కథం దొక్కొచ్చిండ్రు. నా కోసం పోరాటం చేసిండ్రు. మీరందరూ రాజకీయంలో గెలుపోవడం సహజం, బాధపడకండి. మనం నైతికంగా గెలిచినాం. నా కోసం మీరు నిలబడ్డారు, మీకోసం నేను నిలబడతాను. ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మీకోసం నేను పోరాడతాను. మనందరము కలిసి సమిష్టిగా ప్రజల సమస్యల మీద కథలు దొక్కుదాం, వాళ్ళకు అండగా నిలుద్దాం. మీకు ఏది ఉన్నా కూడా మేము ఉంటాము, చూసుకుంటాము. తప్పకుండా మనం యుద్ధం ముగిసింది అని అనుకోకండి. ఎందుకంటే మనస్సార్థం కూడా ఉంటుంది అలా. అన్నగారు సెంట్రల్ మినిస్టర్ వస్తే మంచి పదవిలో ఉంటే మనకు కూడా చాలా ఫండ్ వస్తుంది. అన్న చూసుకుంటూ అంటున్నారు వచ్చేటప్పుడు దారిలో, ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడమ్మా, ఏదో చెప్పాడు, రోలవాగు ప్రాజెక్ట్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మరి ఏమైందమ్మా, ఏంది కథ, ఇంత మంచి అద్భుతంగా ఉంది ప్రకృతి రమణీయత, అసలు ఏం చేసిండు ఆయన అన్నగారు ఇప్పుడు మనకు సలహాలు సూచనలు ఇచ్చి మనకు దిశానిర్దేశం చేస్తారు. మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు ఎంపీ అరవింద్ గారు వారి దిశానిర్దేశం మన కమల సైనికులందరికీ కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. మనం ఈ స్పీచ్ చేయకుండా నేను చిన్న ఇక్కడ సమయం కాబట్టి అంటే ఇక్కడ లిఫ్ట్ గోదావరి పైన లిఫ్ట్ ఉన్నాయన్న, ఈ ఒక 6 లిఫ్ట్ ఉన్నాయన్న. ఇక్కడ రంగసాగర్ నుంచి మొదలుపెట్టుకుని ఇక్కడ కమ్ములు రావడం దాకా లిఫ్ట్ ఉన్నాయన్న. అన్నీ వెళ్ళిపోయినాయి. అందుకని ఎన్నో పోరాటం చేసినామన్న. అంతకుముందు కూడా మీరు రోలవాగు ప్రాజెక్ట్ కానీ కూడా వచ్చిర్రు, చూసిర్రు. కానీ ఇంతకు మన అన్నవడి అయిపోయారు. షటర్ బిగించాక ఇంకా వాళ్ళకు చివరి ఆయకట్టు దాకా నీళ్ళు వస్తలేవు. మనం ఇక కూడా మనం కొట్లాడాల్సిందే, మనం ఉద్యమించాల్సిందే మన సమస్యల మీద. ఇప్పటి కూడా ఇప్పుడు పోతున్నాయి. పొలాలు కోసి 2 నెలలు అవుతుందన్న. ఇక ఇవాళ ఇంకా కూడా అనిపిస్తుంది అన్న సంచులు. నేను పూర్తిగా రైతులంటే వీళ్ళకి అసలు కనికరం లేదు. కొత్త గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు విమర్శించారు కానీ వీళ్ళు పట్టించుకునే నాదం లేదు రైతుని. సమయం ఎక్కువైంది. అయ్యప్ప స్వాములు ఊర్లలో ఎక్కువసేపు ఆపడం జరిగింది. అక్కడ ఇవాళ జాతరలాగా చేసుకుంటున్నారు అక్కడ పూజ, అందువరకు లేట్ అయింది. అన్నదా భవిష్యత్తు క్షమించాలని కోరుతా ఉన్నాను కార్యకర్త సోదరులు. ఈరోజు మీ అందరితో కూడా 1 to 1 మన ప్రియతమ ఎంపీ గారు ఈ లెఫ్ట్లో ఉన్న రూమ్లో మాట్లాడతారు. మీ సమస్యలు కూడా చెప్పండి. ఏమైనా మీరు కొన్ని అర్జీలు తీసుకొచ్చినట్టు కొంతమంది గారికి ఇచ్చి కలవడం జరిగింది. అవన్నీ కూడా మీరు సపరేట్ వాళ్ళు కూర్చున్న తర్వాత విలేజ్ వైజ్ మీరు వెళ్ళి కలవండి. ఇప్పుడు మనము రాబోయే రోజుల్లో మొన్నటి వరకు మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలవాలని కష్టపడ్డాం. వికసిత్ భారత్ పేరు మీద మనం ఏమేం చేసాం ఈ 10 సంవత్సరాలు అనేది ఒక వ్యానస్తా ఉంది. అందులో మీకు ఫ్రీ సిలిండర్లు కావాలన్నా ఏది అంటే అందులో 14 మంది ఆఫీసర్స్ వస్తారు. మరి ఏమి వల్ల నామోదు చేసుకోవాలి. అవన్నీ విషయాలు కూడా మన ఎంపీ గారికి క్లియర్గా వివరిస్తారు. మీరు అర్జీలు పట్టుకొచ్చుకున్న వ్యక్తులందరూ కూడా సపరేట్గా మనం కలవచ్చు, ఇబ్బంది లేదు. సపరేట్గా ఎంపీ గారికి మనం వారి సమయాన్ని కోరుకున్నాము. వారు కూడా అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు అరవింద్ అన్న గారి మాట వస్తుందా కోరుతాం. నేను తీర్పుడు వచ్చినప్పుడల్లా ఇది ఇల్లు కట్టుకొని ఉన్నదని అనిపిస్తుంది. అంత అందరూ అసలు భారతం ఎన్నికలు ఆర్మూర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణం 3 ఉంటాయి ఆర్మూర్ పట్టణంలో. ఒకటి అయిపోయింది, ఒకటి ఇనాగ్రేషన్ చేసుకున్నాం 6-7 నెలల కింద. ఇంకా 2 నడుస్తూ ఉన్నాయి. ఒకటి దగ్గర పడ్డది, ఇంకోటి నడుస్తూనే లేదు. పని నడుస్తలేదు. 2.5 ఏళ్ళ నుంచి ఎక్కడో పడి గత నడుస్తుంది ఒకటి. ఏంటి పరిస్థితి అంటే మొత్తం రైల్వే బ్రిడ్జ్ మొత్తం పైసలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ 23 కోట్లు. 2 కాంట్రాక్టర్లు ఉంటారు. ఒకడేమో రైల్వే కాంట్రాక్టర్ రైల్వే ట్రాక్ మీద కట్టేది. పక్క ఘాటుకెళ్ళి వచ్చే రోడ్డు, పైకి ఎక్కే రోడ్డు స్టేట్ గవర్నమెంట్.
పైసలు మాత్రం రైల్వే స్టేట్ మొత్తం. సో మెయిన్ బ్రిడ్జికి 7 కోట్లు కట్టేసి అయిపోయింది, సంవత్సరం అయితే అయిపోయింది. అటు ఇటుకలు వచ్చే రోడ్డుకి ఏమో 15 కోట్లు. 2020లో డిపాజిట్ చేయించినాం దీంట్లో మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నడుస్తుంది. ఏం లేదు పని. ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నాడు, 20 అయిపోయింది. తర్వాత కోవిడ్ అన్నారు, కోవిడ్ అయిపోయింది. నత్తనడగానే నడిచేది. ఫైనల్ ఇప్పుడు ప్రభుత్వం మారినాక మళ్ళీ రివ్యూ పెట్టిన సార్ ఏదని తెలిస్తే ఆ 15 కోట్లు ఇప్పుడు డైవర్ట్ చేసేసారు. రైల్వే వారి నుంచి కట్టిన పైసలు 15 కోట్లు స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే అది ఎప్పుడో డైవర్ట్ అయిపోయినాడు 2020లోనే. ఇలా కెమెరాల ముందర ఆఫీసర్లు కాంట్రాక్టర్లు ఒప్పేసుకున్నారు. ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు ఒక బ్రిడ్జ్ తీస్తే చూడాలి కథ. ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ అయినాయి, దాని లెక్కేంది, దాని పత్రమేంది, అప్పుల లెక్కేంది. 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మనం చెప్పుకునేది తిరిగినాం గత సంవత్సరాల కాలం. మనకంటే కాంగ్రెస్ వాళ్ళు మీడియా మిత్రులు వినాలి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే తిరిగింది. కానీ వాగ్దానాలు చేసిండు, 6 గ్యారెంటీలు అన్నారు, చేసిండు కదా. 6 గ్యారెంటీలు అన్న వాగ్దానాలు చేసిండు. సరే మన పార్టీ మేనిఫెస్టో మనం స్లోగా విడుదల చేసుకున్నాము, క్యాండిడేట్ డిక్లరేషన్ స్లోగా చేసుకున్నాము. మనం చేసిన తప్పులు మనం పక్కన పెడతాం. కాంగ్రెస్ వాళ్ళు ఆగమాగం మంచి మేనిఫెస్టో నెలన్నర కిందనే వేసేసి ఇప్పుడేమో నెలగా వస్తుంది శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయమంటే శ్వేతపత్రం, అమ్మో పైసలు లేవు, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి చూసుకోలేదు. మరి గత 2 సంవత్సరాలు మీరు కూడా అన్నారు కదా 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే ఎలక్షన్లు ఏదో ఒక వాగ్దానం చేసేయాలి, ప్రజలకి ఆశ చూపెట్టాలి, ఓట్లు వేసుకపోవాలి. ఓట్లు వేసుకపోయినాక మళ్ళీ 5 సంవత్సరాలుగా ఆగేటోడు ఉండడు. అప్పటి వరకు ఎంత దోసుకోవాలో దోసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మంత్రి పదవులు ఉన్నవాళ్ళు వీళ్ళకి తెలియదా? అక్టోబర్ నవంబర్లో తెలియదా వీళ్ళకి 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నామని? వాగ్దానాలు చేసేందుకు ఓట్లు వేసుకున్నారు. తెలంగాణ కూడా ఇలా ఆగమైపోయి అలాగే 90 సీట్లు ఇయ్యలేదు, జస్ట్ బార్డర్ దాటింది. భారతీయ జనతా పార్టీ సంవత్సరం కింద ఉన్న ఊపు తగ్గింది. మీడియాలో మొత్తం బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు, బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు అనేది బాగా నాటకపోయి మనకు నష్టమైంది. ఇవన్నీ చేయంగా మన మేనిఫెస్టో స్లో ఉండగా మనము క్యాండిడేట్లని లేట్ డిక్లేర్ చేసుకున్నాక కూడా వాళ్ళు అన్ని వాగ్దానాలు చేసినా కూడా ఏదో జస్ట్ బార్డర్ దాటింది కాంగ్రెస్. లక్షల కోట్ల అప్పు, 1000 కోట్ల రూపాయలు ఎలక్షన్ల ఖర్చు, మళ్ళీ తెల్లారలేస్తే మళ్ళా అవినీతి, మళ్ళా కరప్షన్లు, మన కమిషన్లు, ఎక్కడ ప్రాజెక్టులో పనిచేసేది లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు గాయబ్ చేసుడు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు గాయబ్ చేసుడు, కొనుగోలు కేంద్రాలు పెట్టి రైస్ మిల్లకు అప్పగిస్తే ఆడ బియ్యం అమ్మేసుకున్నాడు. ఇవన్నీ బయటపడుతున్నాయి. ఒకళ్ళేమో దోసుకొని ముంచేసింది, ఇంకోళ్ళేమో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాం. ఇప్పుడు ఏమైంది ఈ అంటే ఉన్న బస్సులలో మహిళలు ఎక్కిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, కొత్త బస్సులు పెట్టిందా? ఉన్న బస్సులలో మహిళలు ఎక్కిస్తున్నారు. మీరు అలా నడవరు, ఇక సైకిల్ అంతా కొత్త బస్సులు తెస్తారా? ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆదాయం ఎట్లా పెంచుకోవాలి? రైతులకి రైతు బంధు ఎక్కువ ఇస్తా అన్నాము, రైతాంగ ఆదాయం ఎట్లా పెంచాలి? కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నారు, కరెంటు ఉత్పత్తి ఎట్లా పెంచాలి? ఏదైనా ఫ్రీ ఇస్తా అంటే
కరెంటు ఒకవేళ ఎక్కడైనా ఇస్తాం రైతాంగానికి తక్కువకి ఇస్తామంటే దానికంటే 3 సంవత్సరాల ముందు ప్రణాళిక వేసుకొని కరెంటు ఉత్పత్తి పెంచుకుంటాడు. గుజరాత్లో భూగర్భ జలాలు పెంచిండు. ఫస్ట్ 1,70,000 చెక్ డ్యాములు కట్టిండు, భూగర్భ జలాలు పెంచిండు, మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చిండు, 70,000 తీగలు ఆగిండు, కరెంట్ తీగ 25 లక్షల పోల్స్ నాటిండు, 54,000 ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు కట్టిండు. సబ్స్టేషన్ నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. ఇచ్చినాక అంత లోపల అదే సమయంలో భూగర్భ జలాలు పెంచిండు. రైతులకు ఏం ఫ్రీ ఇయ్యలే, సాయిల్ టెస్టులు చేయించిండు, రైతాంగానికి అవగాహన కల్పించిండు. 9,000 కోట్ల ఉన్న ఆదాయాన్ని 35,000 కోట్లకు పెంచిండు. అమ్మాయిలు చదువును పనిచేసేది గుజరాత్లో, బాత్రూములు లేక క్లాస్ రూములు చక్కగా లేక 3వ తరగతి దాటితే ఆయన స్వంతంగా జూన్ మాసంలో ప్రతి సంవత్సరం 3 రోజులు పోవు ఇట్లా బీర్పూర్ సారంగపూర్ ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఆయన గ్రామాలు తిరిగి అమ్మాయిలది నమోదు చేయించు స్కూళ్ళల్లో. అట్లా 19వ 20 స్థానంలో ఉన్న గుజరాత్ని అమ్మాయిల ఎడ్యుకేషన్లో 3వ స్థానానికి తెచ్చింది. పునాదిని బలపరిచి ఆదాయం పెంచి అప్పుడు గవర్నమెంట్ ప్రజలకి స్కీమ్ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఏమున్నది, ఒక దిక్కు దోపిడి, ఆదాయం పెంచేది లేదు, దానికి అవగాహన లేదు, దానికి ఒక ప్రణాళిక లేదు, కానీ ఫ్రీగా ఇచ్చేస్తాం. ఇక్కడ ఫ్రీ ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు డైవర్ట్ అయినాయి 10 సంవత్సరాలల్లా. దాని మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారిని ఆనాడు 90,000 ఓట్లు వచ్చినాయి, 94,000 93,000 ఓట్లు వచ్చినాయి పోయినసారి పార్లమెంట్. ఇవాళ మీ అందరి కృషి, మన అందరి టీం వర్క్ వల్ల 3,70,000 ఓట్లు వచ్చినాయి. 3,70,000 ఓట్లు వచ్చినాయి మన పార్లమెంట్లో. సుమారు 3,000-4,000 ఓట్లు వచ్చింటే అసెంబ్లీ ఇవాళ ఎన్ని వచ్చినాయా మనకు? అంటే ఆల్మోస్ట్ 11 ఇంతలు ఈడ పెరిగింది 42,000. అంటే రాబోయే ఎన్నికల ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమైనా నా కొడుకులో పైసలు వంచాలి. నేను మళ్ళీ నా కార్యకర్తలు చూసుకున్నట్టు ఏ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి చూసుకొని మీ అందరూ తెలుసుకుంటుంది కదా. నా బూత్ స్థాయి కార్యకర్తల్ని నేను చూసుకున్నట్టు ఎలక్షన్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ, ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా ఓవర్ చూసుకోలే, 7 నియోజకవర్గాలు ఏ బీజేపీ కూడా చూసుకోలే, ఏ కాంగ్రెస్ వాడు చూసుకోలే, ఏ బీఆర్ఎస్ వాడు చూసుకోలే, అంతమంది చూసుకోలే. పైసలు పంచే కార్యక్రమం మాత్రం చేయం. గెలిపింది ఒడగొట్టు. మీరు గెలిపించి నేను 30,000 కోట్లు పెట్టినది పొద్దున్న లేస్తే ఓ డాక్టర్ బిల్డింగ్ కట్టాలన్నా క్యారెట్ మెసేజ్ వస్తే, ఓడ రోడ్ ఏలింగ్ వస్తే పర్సెంటేజ్ ఇవన్నీ చేయవాలి. నేను నాకు బ్రహ్మాండమైన జీవితం, వేరే జీవితం ఉండేదాన్ని అవన్నీ ఇచ్చిపెట్టుకొని వచ్చాం కదా. ఇవన్నీ చిల్లరమని ఎన్నికైతే రాలేదు కదా. పైసలు వచ్చే కార్యక్రమం బంద్ చేయాలి. పైసలు వంచి గెలిచిన వాడికి లైసెన్సు అన్నారు కూడా ప్రజలే ఆలోచన చేసుకోవాలి. అది ఎమ్మెల్యేలు ఏం ఉడిగేసిన ఓటు పైసలు ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు. అది ప్రజలు ఇయ్యాలి, కాకపోతే నేను గమనిస్తాను. ఏం కోరుట్ల ప్రజలు బ్రహ్మాండంగా చేసిన ఓట్లు 62,000 ఓట్లు వేసిన మనకి రూపాయి వచ్చకుండా నెక్స్ట్ టైం మొత్తం వేసి పడిస్తారు. కారణము కాంగ్రెస్ పార్టీ ఎదగడం ఎంతైతే ఎదిగిందో ఇవాళ రాష్ట్రంలో అది తప్పు. అది దానికి నేను బాధపడుతున్నా. ఎక్కడికి వెళ్ళొచ్చిందే సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీ దిక్కులేదు మన పార్లమెంట్. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకు రెప్యుటేషన్ ఉన్నది, చాలా 40 ఏళ్ళ జీవితం ఉన్నది, రాజకీయ జీవితము. ఆయనకి అందరం గౌరవిస్తాం, పార్టీలకు అతీతంగా గౌరవిస్తాము. ఆయనకు సరే, లేకపోతే ఏడపాడేండి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెరిగింది అన్నది కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విశ్లేషించుకోవాలి. కాబట్టి ఏమి మనము ఇబ్బంది పడాల్సిన మన ప్రక్రియలో మనం ఫస్ట్ క్లాస్ కొనసాగుతున్నాం.
ఏమున్నదండి పార్లమెంట్లో గీత పెంచిన మిగిలింది మోడీ పెంచుకుంటాడు, పార్లమెంట్ గెలిపిస్తాడు. మనం 8% వచ్చింది మన పోయినసారి ఓటు అసెంబ్లీలో, ఇప్పుడు 30% వచ్చింది. పోయినసారి 8% వెళ్ళి 48%, అంటే 40% మంది ఎక్స్ట్రా వేసి ఓట్లు, మళ్ళా 9% రైతులకు వేసి, అంటే పోయినసారి సగం మంది 50% మంది క్రాస్ ఓటింగ్ చేసారు. మీడియా మిత్రులు, మోడీ ఎలక్షన్ అనగానే 50% మంది క్రాస్ ఓటింగ్ వేసారు. ఇప్పుడు ఎంత అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 2 పంటలకి 5% వస్తే సార్ గది మెజార్టీకి వెళ్తాం. మళ్ళా 5% వస్తుందా, అది ఎక్కడ వస్తుందని మనకు తెలుసు. నిజామాబాద్ పార్లమెంట్లో మనం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినందుకు మనం అందరం గర్వపడదాం. ఇవాళ అమిత్ షా గారు మొత్తం జరిగిన ఫోటో చూసినట్టు కదా, మొత్తం చదువుతున్నాను నేను ఇచ్చింది చూసిరా, అందరం లేరా, సోషల్ మీడియా ఉన్నదా అని సంతోషం వ్యక్తం చేసాడు మన పార్లమెంట్. और बढ़ाएंगे 7 డిపాజిట్లు వలే ఆదిలాబాద్లో మనకంటే 1% ఓటు ఎక్కువ వచ్చింది కానీ 1 డిపాజిట్ లీగింది. కరీంనగర్ పార్లమెంట్లో 4 డిపాజిట్లు లీగినాయి, ఒకరు గెలవలేదు. సికింద్రాబాద్లో 3 డిపాజిట్లు లీగినాయి పార్లమెంట్లో. 4 ఎంపీలు ఉన్న స్థానాలు చెప్పారు నీకు. మన దగ్గర ఎక్కడ కూడా డిపాజిట్లు పోకుండా 2 ఎమ్మెల్యేలు ఇచ్చినాం. ఆదిలాబాద్ 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మన 2 ప్రాంతాలే పార్లమెంట్లో 6 ఎమ్మెల్యేలు వచ్చినాయి. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరు గర్వంగా ఉండండి, నేను కూడా గర్వంగానే ఉన్నా. ఇక ఈసారి ఎలక్షన్ ఎంతగానో మార్పులు వచ్చినాయండి మీడియా మిత్రులు. నెంబర్ 1 enemy is BRS మీడియా. అవర్ నెంబర్ 1 enemy is BRS. నెంబర్ 2 వెయిటింగ్ లిస్ట్ में కాంగ్రెస్. గ్యారెంటీలు అమలు చేయకపోతే శ్వేతపత్రాలు, ఆ పత్రాలు ఈ పత్రాలు కాదు, గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నయా పైసా క్షమించరు. ప్రజల్ని చీటింగ్ చేసినట్టు అయితే ఆ అబద్ధాలు చేసుడు, గద్దెనేకుడు, దోసుకునుడు, చేతులు ఎత్తేసుడు, ఇదే ఇట్లుంటుందా అంటే పాలన. బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయా పాలన ఎక్కడన్నా? ఎవరన్నా నాతో మాట్లాడాలంటే దయచేసి మాట్లాడదాము. అదర్వైజ్ మన నాయకత్వం మన పార్లమెంట్ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషంగా ఉన్నా, మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. ఓకే, భారత్ మాతా